హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రౌన్ రైస్తో దోశలు చేస్తున్నాను. బ్రౌన్ రైస్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. మనం రైస్ చేసినా లేదా ఇలాగా బ్రేక్ఫాస్ట్కు మనం దోశలు చేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది. దోశలు అనేది టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి గ్లాస్ కానీ లేదా మనం బౌల్ కానీ మెజర్మెంట్గా తీసుకోవాలండి. నేను 3 గ్లాసులు బ్రౌన్ రైస్ అనేది తీసుకున్నాను. 1 గ్లాసు మినపప్పు తీసుకునేసి 3 సార్లు శుభ్రంగా కడిగి 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత మరొక బౌల్ తీసుకునేసి 1 గ్లాసు మందపాటి అటుకులను కూడా తీసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడిగి దాన్ని కూడా నానబెట్టుకున్నానండి. ఇవన్నీ నానిన తర్వాత మనం మిక్సీ జార్కి వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను సపరేట్గా నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నేను ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత నేను ఒక గిన్నెలోకి రెండింటిని కలిపి పెట్టేసుకునేసి మూత పెట్టేసి మనము ఓవర్ నైట్ అనేది ఫర్మెంటేషన్కు పెట్టుకోవాలండి. తర్వాత ఇలాగ ఫర్మెంటేషన్ అయిన తర్వాత నేను ఒక గిన్నెలోకి పిండి ఎంత కావాలో అంత పిండిని తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, బేకింగ్ సోడా అనేది ఒక 1/4 స్పూన్ వేసుకున్నానండి. ఎక్కువ అవసరం లేదు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకునేసి మనం దోశ బ్యాటర్ ఎలాగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి ఈ పెనం అనేది బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పెనం పైన వేసుకునేసి టిష్యూ పేపర్తో రబ్ చేసుకునేసి ఇలాగా దోశ పిండినంతా కూడా ఒకసారి బాగా కలుపుకునేసి దోశ అనేది వేసుకోవాలండి. ఇలాగా దోశ అనేది 1.5 గంట అనేది వేసుకునేసి మనం స్ప్రెడ్ అనేది చేసేస్తే దోశ క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ స్పాంజీగా కావాలనుకున్నా కూడా మనము మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా దగ్గరగా మనము ఇలాగా దోశ అనేది వేసుకునేస్తే సరిపోతుంది. ఈ విధంగా దోశ అనేది ఈ విధంగా అయిన తర్వాత మనము ఆయిల్ అనేది 1 స్పూన్ వేసుకునేసి మరొక సైడుకు దోశను మనం తిప్పుకోవాలండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. బ్రౌన్ రైస్తో ఇలాగ మనము దోశలు అనేది చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కు చాలా మంచిది. మనము దీంట్లోకి పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.